అక్కడ ఆపరేషన్ అది చేశారండి, తీసేశారు. అంతా బాగుంది. ఈ రోజు వరకు నాకు ఏ ప్రాబ్లం లేదండి క్యాన్సర్ వల్ల. కానీ నాకు కీళ్ళవాతం వచ్చిందండి. కీళ్ళవాతం వచ్చి గమని కూర్చుంటే లెగలేను, లెగిస్తే కూర్చోలేను, అలా వచ్చింది. వచ్చిన తర్వాత అలాగే మందులే వాడుతున్నాను, ఏదో కొంచెం పని చేస్తుంది, అలా అవుతుందండి. కరోనా వచ్చిందండి. కరోనా వస్తే నా భర్త చెన్నై వెళ్ళారండి, అక్కడ ఆయనకు వచ్చింది. ఫస్ట్ ఆయన వల్ల నాకు వచ్చిందండి. నాకు వస్తే ఇద్దరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 4 నాళ్ళు ఉన్నామండి. అసలు మేము ఇంకా ఇంటికడైతే ఇంక వెళ్ళిపోతున్నాం అక్కడి నుండి. ఇంటికైతే మేము తిరిగి రాలేని పరిస్థితి. మా గురించి అయితే మీరు ఏమి ఇబ్బంది ఉండద్దు, మీరు మీ బెడ్లో చక్కగా ముందుకు సాగండి అని చెప్పి వెళ్ళిపోయామండి. ఈ మంగళవారం ప్రేయర్ గ్రూప్ అండి, ఎన్ని ప్రేయర్లోనండి. ఈ వదినమ్మ అన్నయ్య చాలా ప్రేయర్లండి. వస్తామా రామా వెళ్ళిపోతున్నాం. ఇంక దేవి వాళ్ళు రోజా వాళ్ళు అయితేనండి చాలా ఇదయ్యామండి. కానీ ఆ నెల్లాళ్ళు ఉన్నాం హాస్పిటల్లో, అక్కడి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడండి యేసయ్య. యేసయ్యకి వేలాది కోట్లు వందనాలండి. ఈ రోజు నేను ఇలా మాట్లాడుతుందంటే ఆయన ఇచ్చిన ప్రాణం అండి, నా భర్తకైనా నాకైనా. కానీ మా పాప మారారండి, మా అల్లుడు గారు బాబు పుట్టాడు. పాప వల్ల ఈ నేను కూడా మారానండి. 10 సంవత్సరాలు అవుతుంది. కానీ మా బాబు కోడలు అయితే పూజలు అవి చేస్తారమ్మా. నా భర్త కూడా మారాలని నా కోరిక, ఆయన ఇష్టమండి నా కోరిక. కానీ నేను ఆయన మారమని ఇప్పుడు ఏ రోజు చెప్పలేదండి. ఆ పరమ తండ్రి మార్చాలి, నేను అది చెప్పడం అని నేను ప్రే చేసుకుంటానమ్మా, కుటుంబం మార్చాలి అని. మళ్ళీ మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ చైతన్య వాళ్ళ బాబు మాట అయితే బాబు కొంచెం 10thలో సిక్ అయ్యాడండి, ఒంట్లో అది బాగాలేదు. బాబు అయితే 570 తెచ్చుకుంటానని చెప్పాడు మార్కులు. అయితే లాస్ట్లో ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం బాగా ఇదయ్యాడు. కానీ అలాగే చదివించారండి వాళ్ళ అమ్మ నాన్న, వదినమ్మ, అన్నయ్య గారు ప్రేయర్ గ్రూప్ వాళ్ళందరూ ప్రేయర్లు అండి. 550 మార్కులు వచ్చినాయండి బాబుకి. అలాగే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడండి. ఇప్పుడు మరి రేపు 2వ తారీఖు నుండి ఇంటర్ ఎగ్జామ్స్ మటండి. అందరూ మా మనవడి కోసం ప్రేయర్ చేయాలండి. మరి సెకండ్ ఇయర్కి వెళ్తాడు, మంచి ఇంజనీరింగ్ సీటు, ఫ్రీ సీట్ రావాలని అందరూ ప్రేయర్ చేయాలండి. మా ఫ్యామిలీని అందరినీ మార్చమని కూడా చేయాలండి. అదండి చిన్న సాక్షి దేవుడు స్ఫూర్తించుగా అన్ని ప్రతి నేను ఏదైనా బాధగా ఉంటుంటే ఏసై ప్రేయర్ చేసుకుంటానండి, ఏవో పాటలు పాడుకుంటానండి. అది అప్పుడుతో అలాగే కొంచెం నా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట అండి. నేనైతే అపరిపరంగా చూసుకుంటానండి నా ఏసైని. అందరికీ వందనాలండి. నా తప్పలేను అంటే క్షమించండి.